ఒకటి ఇంట్రోడక్షన్. ఇవాళ మనం చరిత్రలో నిలిచిపోయిన శివాజీ మహారాజ్ గాథను తెలుసుకోబోతున్నాం. ధైర్యం, కరుణ మరియు యుద్ధంలో ప్రతిభతో పేరుగాంచిన ఈ మరాఠా వీరుడు భారతదేశ చరిత్రలో విశిష్ట స్థానం పొందారు. 2. ఎర్లీ లైఫ్. శివాజీ 1630లో షాజీ భోంస్లే మరియు జీజాబాయి దంపతులకు జన్మించారు. జీజాబాయి శివాజీపై దేశభక్తిని ప్రేరేపించారు. చిన్న వయస్సులోనే ధైర్యం మరియు యుద్ధ నైపుణ్యం చూపించి 15వ ఏట తన మొదటి కోట తోరణాను ఆక్రమించారు. 3. మిలిటరీ టాక్టిక్స్ ఎక్స్పాన్షన్. శివాజీ గెరిల్లా యుద్ధం ద్వారా మొఘల్ సామ్రాజ్యాన్ని ఢీకుని మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించారు. 1664లో సురత్ దండయాత్ర, 1670లో పూరందర్ కోటను స్వాధీనం చేసుకోవడం వంటి ఘన విజయాలు సాధించారు. 4. ఎస్కేప్ ఫ్రమ్ ఆగ్రా. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్తో ఒప్పందాల కోసం ఆగ్రాకు వెళ్లిన శివాజీ మోసం చేసి అరెస్టు చేయబడ్డారు. కాని ఆలోచనాశక్తితో తండ్రి కుమారుల వేషధారణలో తీపి పెట్టెలో తప్పించుకుని విజయవంతంగా తిరిగి మరాఠా భూములకు చేరుకున్నారు. 5. కారోనేషన్ లెగసీ. 1674లో శివాజీ మహారాజ్ రాయగడలో ఛత్రపతిగా రాజాభిషేకం చేసుకున్నారు. ప్రజలపై శివాజీ ప్రేమ, ధర్మపాలన మరియు సత్కార వ్యతిరేకతను చాటి చెప్పారు. ఆయన మరణం 1680 తరువాత కూడా మరాఠా సామ్రాజ్యం ఆయన స్ఫూర్తితో ముందుకు సాగింది. 6. కన్క్లూజన్. శివాజీ మహారాజ్ జీవిత కథ ధైర్యం, ధర్మం మరియు సమర్థతకు ప్రతీక. ఆయన స్ఫూర్తి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. జై భవానీ. ఇలాంటి మరచిపోయిన చరిత్ర కథల కోసం హిస్టరీ ఇస్ అ మిస్టరీ ఫాలో అవ్వండి.